పరమగీతాలు 3వ అధ్యాయం 7వ వచనాన్ని నేను చదువుతాను. నాతో కలిసి అవకాశం ఉన్న వాళ్ళందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది, 60 మంది శూరులు దాని పరివారము, వారు ఇశ్రాయేలీయులలో పరాక్రమశాలులు, వారందరూ ఖడ్గదారులు, యుద్ధవీరులు. రాత్రి భయము చేత కొంచెం స్వరం పెంచాల. రాత్రి భయము చేత ఖడ్గము ధరించి వారు వచ్చుచున్నారు. ఈ పరమగీతాలు అనే ఈ అద్భుతమైన కావ్యాన్ని, పుస్తకాన్ని రాసిన రచయిత సొలొమోను భక్తుడు. దావీదు గారి బహు ప్రియమైనటువంటి కుమారుడు. రాజైన సొలొమోను గారు ఊరేగించబడటానికి ఆ రోజుల్లో ఒక పెద్ద పల్లకీని తయారు చేసి ఆ పల్లకీ మీద రాజుగారిని కూర్చోబెట్టుకొని సుమారుగా 60 మంది పరివారం, వాళ్ళందరూ యుద్ధశూరులు, పరాక్రమశాలులు, రాత్రి భయం చేత ఖడ్గాన్ని ధరించి రాజైన సొలొమోనును గ్రామాన పట్టణాన ఈ పల్లకీలో కూర్చోబెట్టుకొని ఊరేగిస్తూ ఉండేటువంటి వాళ్ళు. సొలొమోను భక్తుడు ఆ పల్లకీని గురించి వివరిస్తూ ఇక్కడ అసలు ప్రారంభంలోనే ఒక ఆశ్చర్యకరమైన మాట మాట్లాడుతూ ప్రారంభిస్తాడు. సొలొమోను గారు ఊరేగి పల్లకి ఆ మార్గం గుండా వెళ్తూ ఉంది. రాజైన సొలొమోను ఇదిగో ఇక్కడుండి తన యొద్దకు రాబోతున్న ఆ పల్లకీని చూసి అంటాడు, ఇదిగో నా పల్లకి వచ్చుచున్నది, దానిని మోయుటకు 60 మంది పరివారు ఉన్నారు, వాళ్ళందరూ యుద్ధవీరులు, ఖడ్గదారులు, రాత్రి భయము చేత ఖడ్గమును ధరించి వచ్చుచున్నారు, ఇదిగో నా పల్లకి వచ్చుచున్నది అని అనాల్సింది. అట్లా అనలా. తనను ఊరేగించడానికి ఆ పల్లకి వస్తూ ఉంటే ఆ పల్లకీని చూసి ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది అంటాడు. సొలొమోను పల్లకి వచ్చుచున్నది అని ఎవరంటున్నారు? చెప్పాలి. ఎవరంటున్నారు? ఏమండి, మీరు ఎక్కడికైనా వెళ్ళటానికి మీ పిల్లలు కారు తీసుకొని వస్తున్నారు, మీ కారు తీసుకొని వస్తున్నారు. అదిగో నా కారు వస్తుంది అని అంటారా? ఒకవేళ నీ పేరు సుధాకర్ అన్న అయితే, సుధాకర్ అన్న అదిగో సుధాకర్ అన్న కారు వస్తుంది అని సుధాకర్ అన్న అంటాడా? అనడు. నా కారు వచ్చుచున్నది అని మాట్లాడతాడు. ఇక్కడ సొలొమోను భక్తుడు కూడా ఏమంటాడంటే, అదిగో ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది. అయ్యా, ఈ ఇల్లు ఎవరిది? ఎబెనెజర్ అన్నదైతే నాదే అంటాడు. ఎబెనెజర్ అన్న అక్కడుంటే ఆ మాట అనకుండా ఇది ఎబెనెజర్ అన్నది అన్నాడు అనుకోండి, అక్కడ ఉన్న వాళ్ళంతా ఎంతకీ ఎబెనెజర్ ఎవరు అని పిచ్చోళ్ళు అయిపోతారు. ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది అని అంటున్నాడంటే ఈ సొలొమోను భక్తుడు ఆ పల్లకి తనది కానట్టుగా మరొక సొలొమోనును గూర్చి ప్రవచిస్తూ మాట్లాడినట్లుగా ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోగలుగుతాం. సొలొమోను ప్రవచిస్తున్న మరొక సొలొమోను ఎవరయ్యంటే రానయ్యున్న యేసుక్రీస్తు ప్రభువారు. సొలొమోను అనే పేరుకున్న అర్థం సమాధాన పుత్రుడు అని అర్థం. యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి రాకమునిపే యెషయా గ్రంథకర్త యేసు ప్రభువారిని గురించి ప్రవచిస్తూ ఆశ్చర్యకరుడు సౌండ్ పెంచాలి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు, సమాధానమునకు అధిపతి అంటాడు. ఇంగ్లీష్లోనైతే హీఈస్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్ అని అంటాడు. అంటే రానయ్యున్న యేసుక్రీస్తు ప్రభు వారికి ఏమని పేరు పెట్టారంటే సమాధానకర్త అని పేరు పెట్టారు. బిడ్డలారా, పాత నిబంధనలో మరుగుగా ఉన్న ఈ సొలొమోను గుణాన్ని బట్టి కాదు కానీ
పేరులో ఉన్న అర్థాన్ని బట్టి సొలొమోను యేసుక్రీస్తు వారికి గుర్తుగా ఉన్నాడు. నేను ఇక్కడ ఒక విలువైన మాట చెప్పాను. దేనిని బట్టి? గుణాన్ని బట్టి కాదు. కానీ ఎందుకంటే సొలొమోను గారు ఎలాంటి వాళ్ళు మీకు తెలుసు. గుణాన్ని బట్టి సొలొమోను గారు కాదు, కానీ ఆయన పేరులో ఉన్నటువంటి అర్థాన్ని బట్టి పాత నిబంధనలో ఉన్న సొలొమోను భక్తుడు రానయ్యున్న యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నాడు. రైట్. ఇప్పుడు సొలొమోను గారు అంటే యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నాడు, అర్థమైంది. మరి ఈ పల్లకి దేనికి గుర్తుగా ఉంది? ఆ పల్లకీని మోయటానికి తమ్మును తాము అప్పగించుకున్న ఈ 60 మంది శూరులు, వీళ్ళు ఎవరికి గుర్తుగా ఉన్నారు? అసలు వాళ్ళు ఖడ్గాన్ని ఎందుకు ధరించారు? ఒకసారి ఆలోచిస్తే అలనాడు సొలొమోను ఊరేగించడానికి ఈ పల్లకీని వాడారు. రారాజైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ రోజున గ్రామ గ్రామంలో, పట్టణ పట్టణాలలో, రాష్ట్రాలలో, దేశాలలో యేసుక్రీస్తు ప్రభువారిని ఊరేగించే ఆ పల్లకి ఏదై అంటే ఆ ఆటోనా? యేసుక్రీస్తు ప్రభువారిని ఊరేగిస్తున్న ఆ పల్లకి ఏదై అంటే జీవము కలిగిన దేవుని సంఘం. నా ప్రభు బిడ్డలారా, ఆ పల్లకి గ్రామంలో సొలొమోను గారిని ఊరేగించినట్లుగా జీవము కలిగిన దేవుని సంఘము యొక్క ప్రధాన బాధ్యత. ఓ ప్రాంతంలో సంఘం స్థాపించబడితే, ఓ పట్టణంలో పలానా చోట సంఘ నిర్మాణం ప్రారంభించబడితే, ఆ సంఘం ఆ ప్రాంతానికే పరిమితం కాకుండా, వింటున్నారా, ఆ గ్రామానికే పరిమితం కాకుండా, ఆ జిల్లాకే పరిమితం కాకుండా, ఆ తండాకే పరిమితం కాకుండా, సంఘములో ఉన్న ప్రతి వ్యక్తి ప్రధాన బాధ్యత ఏంటంటే పల్లకిలో రారాజైన యేసుక్రీస్తు ప్రభు వారిని పెట్టుకొని గ్రామాన సంఘం యేసుక్రీస్తు వారిని ఊరేగించేదై ఉండాలి. గట్టిగా చెప్దాం ఆమేన్. ఎవరిని ఊరేగించేదై ఉండాలి? యేసుక్రీస్తు ప్రభు వారిని సంఘం ఊరేగించేదై ఉండాలి. నా ప్రభు బిడ్డలారా, మీరు ఏ స్థలంలో ఉన్నా, అది మందిరానికి వచ్చినా, గృహాల్లో ఉన్నా, మీరు కూర్చున్నా లేచినా, దేవా మాకు ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ అనే పల్లకినిచ్చారు. ఈ పల్లకీలో సేవకులు ఊరేగటం కాదు, ఈ పల్లకీలో మేం కూర్చొని మేము ఊరేగించబడటం కాదు. మా సేవకులు మేమందరం కలిసి ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ అనే పల్లకీలో మిమ్మును కూర్చోబెట్టుకొని గ్రామాన మిమ్మల్ని ఊరేగించే భాగ్యం మాకు దయచేయండి అయ్యా. ఏదో ఒక పట్టణంలో మాత్రమే కాదు, ఒక మండలంలో మాత్రమే కాదు, ప్రపంచపు నలుదిక్కుల మిమ్మల్ని ఊరేగించే భాగ్యం దేవుని మహాకృప. 2002 సంవత్సరంలో మన పరిచర్య ప్రారంభించాం. ఎప్పుడండి? 2002లో. 2019 వరకు యేసు ప్రభు వారిని కొన్ని ప్రాంతాల్లోనే ఆయన కృప ఊరేగించడానికి సహాయం చేశారు. ఏమంట లాక్డౌన్ స్టార్ట్ అయిందో నాకు తెలియదు, కానీ లాక్డౌన్ స్టార్ట్ అయింది, మినిస్ట్రీ పరిచర్య విస్తృతంగా జరగటానికి దేవుడు ద్వారాలు తెరిచాడు. ఒక 2 రోజుల క్రితం 3 రోజుల క్రితం భద్రాచలం ఆ ప్రాంతం నుంచి 2 అన్నదమ్ముళ్ళు వచ్చారు. మాట్లాడుతూ అయ్యా, మేము భద్రాచలం ఆ ప్రాంతంలో అడవుల్లో మేము నివాసం చేస్తాం, మేమిద్దరం ఉద్యోగం చేస్తాం, మా తల్లి దేవుని సేవ చేస్తుంది. ఏంటయ్యా? అయ్యా మీరు మీటింగ్కి రావాలి మా ప్రాంతానికి. మాట్లాడుతూ మాది పూర్తిగా ఆటవిక ప్రాంతం. సరిగ్గా కొన్ని సందర్భాలలో సిగ్నల్స్ కూడా సరిగ్గా అందని పూర్తిగా మారుమూల ప్రాంతం. చెప్తూ అయ్యా మాకు సుమారుగా ఒక 10 సంఘాల దాకా ఆ ప్రాంతంలో ఉన్నాయి. మా అమ్మ దేవుని సేవ చేస్తుంది. మా అమ్మ ఈ 10 సంఘాల్లో 10 గ్రామాల్లో ప్రతిరోజు ఉదయం ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ ద్వారా అందించబడుతున్న వర్తమానాలు ఆ చర్చి గొట్టాలకు కట్టి ప్రతిరోజు 10 గ్రామాలలో రోజుకొచ్చి 1 గంట సేపు దేవుని వాక్యం వినిపిస్తూ ఉందయ్యా. ఎక్కడ అనంటే అది పూర్తిగా మారుమూల ప్రాంతం. మీలో కొంతమందికి తెలుసు,
భద్రాచలం, నర్సీపట్నం ఈ ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా అరణ్య ప్రాంతాలు. నా ప్రభు బిడ్డలారా, దేవుడు ఒక ప్రాంతంలో పరిచర్యను ప్రారంభించిన తర్వాత ఆ పరిచర్య యొక్క ప్రధాన బాధ్యత ఏంటంటే, పల్లకీలో ప్రభువారిని కూర్చోబెట్టుకొని, యేసయ్యా మిమ్మను ఊరూరా ఊరేగించాలి, పట్టణంలో మిమ్మల్ని ఊరేగించాలి, దేశంలో మిమ్మల్ని ఊరేగించాలి. మీ పేరు చెప్పుకొని ఆ పల్లకీలో మేము కూర్చొని మేము ఊరేగటం కాదయ్యా, మిమ్మల్ని కూర్చోబెట్టుకొని ప్రాంతాలు ఊరేగించేదిగా సంఘం ఉండునుగాక. అయితే బిడ్డలారా, ఊరేగించాలి అనేది బాగానే ఉంది. అయితే ఊరేగించడానికి పరివారం కావాలి. ఎవరు కావాలి? చెప్పాలి. ఊరేగించడానికి ఎవరు కావాలి? ఈ పల్లకీని ఊరేగించడానికి పరివారము అంటే పనివాళ్ళు కావాలి. ఎంతమంది అయ్యా పనివాళ్ళు అంటే, అక్కడ రాయబడిన అద్భుతమైన సంఖ్య మీకు జ్ఞాపకం చేస్తాను. 60 మంది శూరులు అని రాసి ఉంటుంది. ఎంతమంది అండి చెప్పాలి? అంటే ఈ పల్లకి ఒకరి చేత మోయబడుతుందా, ఇద్దరి చేత మోయబడుతుందా, ముగ్గురి చేత మోయబడుతుందా? కాదు, అనేకుల చేత మోయబడుతుంది. బిడ్డలారా, లోకంలో ఏ సంస్థ అయినా ఒక్కళ్ళ చేతిలో నడుస్తుందేమో కానీ, జీవము కలిగిన దేవుని సంఘ బాధ్యతలు కొనసాగించడానికి, జీవము కలిగిన దేవుని పరిచర్యను నడిపించడానికి అనేక చేతులు కలవాలి. సేవ అనేది, పరిచర్య అనేది, సంఘం అనేది అక్కుంది కదా, అక్క చేసుకుంటుంది అని యవన పిల్లలు అంటానికి లేదు. అన్నున్నారు కదా, అన్న చేసుకుంటారు అని యవన పిల్లలు అంటానికి లేదు. సరే, సేవకులో 10 మంది ఉన్నారు కదా, మేం చేయకపోతే ఏమైంది అని విశ్వాసులు అనటానికి లేదు. ఈ పల్లకీని మోయటానికి 60 మంది. బిడ్డలారా, ఒకరి చేతో, ఇద్దరి చేతో, ముగ్గురి చేతో, నలుగురి చేతో ఈ పల్లకీ నడిపించబడేది కాదు. ఈ పల్లకీని మోసే విషయంలో సంఘములో ప్రతి వారు పాలిభాగస్తులు కావాలి. ఇక్కడ ఒక మాట గమనించండి. ఇప్పుడు పల్లకీని మోసేటప్పుడు ఒక క్షణం ఇది అర్థం కావాలి అంటే, ఎవరైనా చనిపోయినప్పుడు సమాధి పెట్టి మోసుకొని వెళ్తారు కదా. సమాధి పెట్టిన మోసుకొని వెళ్ళేటప్పుడు ఒక ఆయన బాగా ఎత్తుగా ఉండి 6 అడుగులు ఎత్తుండి, ఆ తర్వాత వెనకున్న ఆయన 4.5 అడుగులు ఎత్తున్నాడు అనుకోండి. అటువైపు 4.5, 5 అడుగులు ఎత్తు, ఇటువైపు ఉన్న ఆయన 6 అడుగులు ఎత్తున్నాడు అనుకోండి. బరువంతా ఎవరి మీద పడిద్ది? మోస్తేగా తెలిసేది ఎవరి మీద పడిద్ది. బిడ్డలారా, ఒక బరువును 10 మంది కలిసి మోయాలి అంటే అందరూ ఒకే ఎత్తులో ఉండాలి. అందరూ ఒకే ఎత్తులో ఉండాలి అంటే దాని అర్థం ఏంటంటే, సంఘంలో పొట్టోడు ఉండొచ్చు, పొడుగోడు ఉండొచ్చు ఎత్తులో, కానీ సంఘం అంతా ఎలా ఉండాలంటే మేమంతా ఒక్కటే, ఒకే తండ్రికి పుట్టినటువంటి బిడ్డలం. వాడు పెద్ద, నేను చిన్న, నేను గొప్ప, వాడు తక్కువ, నేను చదవరిని, వాడు పామరుడు అనే తారతమ్యం లేకుండా ఈ పల్లకీని మోయటానికి వచ్చిన ప్రతి వాడు మేమంతా సమానమే అనే ప్రత్యక్షత కలిగి బ్రతకటానికి విశేష కృప దేవుడు చూపించునుగాక. ఇక్కడ బాగా వినండి, దేవునికి మహిమ కలుగును గాక. నా వైపు చూడండి. ఈ పల్లకీని మోయటానికి ఎంతమంది ఉన్నారు అన్న? అందరూ చెప్పాలి. ఈ పల్లకీని మోయటానికి ఎంతమంది ఉన్నారంటే, ఈ పల్లకీని కాపాడటానికి ఎంతమంది ఉన్నారంటే 60 మంది శూరులు ఉన్నట్లుగా లేఖనాల్లో రాసి ఉంది. 50 లేరు, 40 లేరు, అటుమూలొకళ్ళు, ఇటుమూలొకళ్ళు, 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 4 లేరు. 60 మందిని వాడాడు. ఆ సంఖ్యలో ఉన్న ఆత్మీయ అర్థాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. 12 × 5 60 అవుతుంది. 12 5 ఎంత? నోరు తెరిచి చెప్పండి అయ్యా. 12 5 ఎంత? 12 5 60. 12 అనే సంఖ్య అపోస్తుల సంఖ్య. పాత నిబంధనలోనైతే ఇశ్రాయేలు 12 గోత్రకర్తల సంఖ్య. 12 అనేది అపోస్తుల సంఖ్య, 5 అనేది బలి సంఖ్య.
5 అనేది బలి సంఖ్య. ఎలా ఇది బలి సంఖ్య అవుతుందయ్యా అంటే, పాత నిబంధనలో 5 రకాలైన బలుల ద్వారా ప్రజలకు దేవుడు విమోచన దయచేశాడు. ఆ 5 బలులకు సాదృశ్యకంగానే యేసుక్రీస్తు ప్రభువారు అనుభవించిన పంచగాయాలకు గుర్తుగా ఉన్నాయి. మెట్టుకు బిడ్డలారా, 5 అనే సంఖ్య బలి సంఖ్య అయితే, 12 అనే సంఖ్య అపోస్తుల సంఖ్య అయితే, గమనించండి, ఆదిమ సంఘములో ఉన్న అపోస్తులలో యేసుక్రీస్తు ప్రభువారిని పల్లకీలో పెట్టుకొని దేశ దేశాల్లో ఊరేగించడానికి ఈ అపోస్తులు బలైపోయారు. పల్లకీని మోయటానికి వచ్చిన ఈ అపోస్తులు పల్లకీని మోస్తూ వాళ్ళు సుఖపడలా. పల్లకీని మోస్తూ సుఖవంతమైన జీవితాన్ని వాళ్ళు అనుభవించలా. పల్లకీని మోస్తూ లగ్జరియస్ లైఫ్కి వాళ్ళు అలవాటు పడలా. ఈ 12 మంది అపోస్తులు సంఘం అనే పల్లకీని మోస్తూ వారి జీవితాలను బలిదానం చేశారు. ఇప్పుడు కొత్త నిబంధన సంఘములో ఉన్న ప్రతి వ్యక్తితో ఈరోజు దేవుడు ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? సంఘం అనే పల్లకీని మోయటానికి అపోస్తుల వలె బలైపోయే విశ్వాసులు కావాలి. పల్లకీని మోయటానికి ఆదిమ అపోస్తుల వలె బలైపోయే సేవకులు కావాలి. 12 అపోస్తుల సంఖ్య, 5 బలి సంఖ్య. నా ప్రభు బిడ్డలారా, సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డ, అయ్యా ఈ పల్లకీని మోయటానికి నేను బలైపోతానయ్యా. ఎవరిలాగా బలైపోతావు? ఎవరిలాగా బలైపోవటానికి ఈ పల్లకీని మోయటానికి వచ్చావు? ఆదిమ అపోస్తులు ఉన్నారే, పేతురు గారు. ఆదిమ అపోస్తులు ఉన్నాడే, మొదటి హతసాక్షి యాకోబు గారు. ఆదిమ అపోస్తులు ఉన్నారే, అపోస్తులైన పౌలు గారు. ఈ పల్లకీని మోయటానికి వారు తమను తాము ఎలా బలిగా చేసుకున్నారో, ఈ తరంలో సంఘ భారాన్ని మోయటానికి నన్ను నేను బలి చేసుకుంటానయ్యా అని పల్లకీని మోయటానికి నడుము కట్టుకుని పనివారి కొరకు ఈ కడవరి దినాల్లో దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. చప్పలు కొడుతూ ప్రభుకి స్తోత్రాలు చెప్తా. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, ఒక క్షణం నా వైపు చూడండి. యేసయ్యా, నాకు ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ అని పల్లకీనిచ్చావు. ఈ పల్లకీలో నేనున్నా. ఈ పల్లకీ ద్వారా గ్రామ గ్రామంలో మీ వాక్యం అందించడానికి ఆదిమ కాలంలో అపోస్తులు బలైనట్లుగా నేను బలైపోతానయ్యా. నా బలం, నా సమయం, నా ధనం, మీరు నాకు ఇచ్చిన నా పిల్లలు, నా కలిగిన యావత్తు మిమ్మల్ని మోయటానికి నన్ను నేను సమర్పించుకుంటానయ్యా అని దేవుని పరి కొరకు నిన్ను నీవు బలి చేసుకోవటానికి సిద్ధంగా ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. విచిత్రం చెప్తాను. ఇంగ్లాండ్ దేశంలో పేదరిక కుటుంబమే, కానీ పెరిగి పెద్దవాడైన తర్వాత వైద్య వృత్తుల్లో అడుగుపెట్టి కాస్త పేరుగాంచిన ఒక మంచి వైద్యుడిగా పేరు పొందాడు. తల్లిదండ్రులు మంచి భక్తి కలిగిన వాళ్ళు. ఆ తల్లిదండ్రులు 24 గంటలు బిడ్డకు చెప్పేవాళ్ళు, నైనా నేను ఒక ఇంజనీర్గానో, డాక్టర్గానో, కలెక్టర్గానో, ఐఏఎస్ ఆఫీసర్గానో, మరో రకంగానో నేను చూడాలనుకోలేదు. మా కడుపులో పుట్టింది మొదలుకొని నిన్నొక సువార్థికుడిగా, నిన్నొక మిషనరీగా చూడాలని అనుకున్నాం అని ఆ తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి చెప్తూ ఉండేవాళ్ళు. ఆ బిడ్డ ఎక్కడ తొట్టిల్లకుండా వినయ భయభక్తులతో దేవుని సన్నిధిలో పెరుగుతూ వచ్చాడు. యవ్వన వయసు వచ్చిన తర్వాత ఆ డాక్టర్ వృత్తిలో కొంతకాలం తాను చదువుకొని ఆ ప్రాక్టీస్ ప్రారంభించిన తర్వాత దేవుడు చైనా దేశానికి మిషనరీగా వెళ్ళమంటున్నాడేమో అని అనుకుంటూ ప్రార్థనలో గడిపాడు. ఈలోపు సడన్గా పరిశుద్ధాత్ముడు ఆయన్ని ప్రేరేపించాడు. అంతకు మునుపు అనుభవం కలిగిన సేవకులు ఆయనతో మాట్లాడారు. ఈ రెండిటిని బట్టి దేవుడు ఆ ప్రాంతానికి వెళ్ళమన్నాడు అని నిశ్చయం చేసుకున్నాడు. ఏ ప్రాంతమో తెలుసా? ఆఫ్రికా ఖండం. ఆఫ్రికా ఖండానికి పెట్టబడిన పేరు చీకటి ఖండము అనే పేరు దానికి ఉంది. కారణం ఏంటంటే, నాగరికత ఎంతో వృద్ధి చెందిన ప్రపంచ దేశాలన్నీ గుర్తింపులోకి వచ్చాయి, కానీ బహు ఆలస్యంగా ఆఫ్రికా ఖండం అనేది ఒకటి ఉందని, ఆ ఖండంలో ప్రజలు బ్రతుకుతున్నారని, నాగరికత వృద్ధి పొందిన కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఆఫ్రికా ఖండం వెలుగులోకి వచ్చింది.
అందుకనే దాన్ని చీకటి ఖండము అంటారు. ఆ ఖండంలో నరరూప రాక్షసులు ఉంటారు. మనిషి బ్రతికుండగానే చెట్టుకు వేలాడదీసి బ్రతికి ఉండగానే మాంసాన్ని పీక్కొని తింటూ వికృత చేష్టలు చేసే నరరూప రాక్షసులు ఉంటారు. దేవుని పిలుపు నిశ్చయం చేసుకొని అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి, అమ్మా నేను ఆఫ్రికా ఖండానికి సేవకి వెళ్తాను, సొలొమోను పల్లకి మోయటానికి ఖాళీలు ఉన్నాయి, ఆ ఖాళీ నా చేత భర్తీ చేయబడాలి, నేను ఆశపడుతున్నాను, అమ్మా ఆఫ్రికా ఖండానికి సేవకు వెళ్తానంటే ఆ తల్లిదండ్రులు గుండెలకు హత్తుకొని, నైనా నేను చిన్నతనం నుంచి పెంచింది సేవ కోసమే రా, నువ్వు సేవ చేస్తే చూడాలి, యేసయ్య సువార్తను ప్రకటిస్తే కళ్ళారా చూసి సంతోషించాలి, చిన్నతనం నుంచి మేము ఎదురు చూస్తున్నావురా అని తల్లిదండ్రులు సంతోషంగా ప్రార్థన చేయబోతూ ఉంటే ఈలోపు కొంతమంది వచ్చి అన్నారు, అయ్యా కొడుకును డాక్టర్ చదివించారు, పంపించక ఆఫ్రికా ఖండానికి పంపిస్తారా? ఆఫ్రికా ఖండానికి పంపిస్తే అక్కడ చేసేది సేవ కాదు, శవం కూడా తిరిగి రాదు, ఎముకల గూడు కూడా తిరిగి రాదు, పొరపాటున దేశానికి పంపించదు. ఒకవేళ పంపించాలనుకుంటే ఏ భారతదేశానికో, ఏ అమెరికాకో, ఏ ఆస్ట్రేలియాకో పంపించండి, సుఖవంతమైన జీవితం అనుభవిస్తాడు. సేవ అంటే సుఖాన్ని అనుభవించేది కాదు. 5 బలి సంఖ్య, 5 బలి సంఖ్య. ఈ యవనస్తుడు చెప్పాడట, ప్రభు కోసం నా ప్రాణాన్ని పోగొట్టుకోవటానికి కూడా నేను సిద్ధమే. తల్లిదండ్రులు అమ్మవారిని పంపిస్తే ఎముకల గూడు కూడా మీకు రాదు, ఆ కొడుకు ముఖాన్ని ఎన్నడూ మీరు చూడరు. తల్లిదండ్రులు ఏడుస్తూ అన్నారు, భూమి మీద చూడకపోయినా ఒకవేళ వాడు హతసాక్షి అయితే పరలోకంలో చూస్తాం అనే నిశ్చయిత మాకుంది. వెళ్ళాడు సేవకి. బిడ్డలారా, ఒక క్షణం నా వైపు చూడండి. క్రైస్తవ్యం అంటే యేసు ప్రభు పేరు చెప్పుకొని నేను ఆశీర్వదించబడ్డాను సుఖపడేది మాత్రమే కాదు, యేసుక్రీస్తు ద్వారా ఆశీర్వాదాన్ని పొందిన నేను ఆయన కొరకు నా పిల్లల్ని బలి చేయటానికి నేను సిద్ధం, ఆయన కొరకు నా బలాన్ని బలి చేయటానికి నేను సిద్ధం, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు నా యవ్వన జీవితాన్ని బలి చేయటానికి సిద్ధమని బలిదానం చేసుకునే వ్యక్తులు సంఘానికి కావాలి. బలిదానం చేసుకునే సేవకులు దేవునికి కావాలి. ఆఫ్రికా ఖండానికి వెళ్తే సజీవంగా వస్తాడో లేదో అనుమానమే. ప్రాణానికి తెగించి వెళ్ళాడు. బిడ్డలారా, కొంతకాలం తర్వాత ఆయనకు వివాహమైంది. భార్యతో కలిసి సేవ చేస్తూ ఉన్నాడు. అది భయంకరమైన చీకటి ప్రాంతం. ఓ రోజు సింహం ఆయన మీద దాడి చేయటానికి వచ్చింది. పంజా కొట్టటం భుజం మీద కొట్టింది. ఆ భుజం జారిపోయింది. ఏదో చేతిలో ఉన్న పిస్తలతో చుట్టూతో ఉన్న వాళ్ళ చేతులు మొత్తానికి కాపాడబడ్డాడు. ఒకరోజు సేవ నిమిత్తం అలా ప్రయాణమై వెళ్తూ ఉంటే ముళ్ళు వచ్చి ఆయన కంటిలో గుచ్చుకున్నాయి. ఒక కన్ను పూర్తిగా చూపు కోల్పోయింది. దినాలు అట్లా కొనసాగుతూ ఉంటే ఆ రోజుల్లో ఆఫ్రికా ఖండంలోనట దోమలు ఉన్నాయి, చూసారా? దోమలంట చిటికిన వేలంత సైజులో ఉంటాయంట. ఒక 10 దోమలు కనుక వచ్చి మోత మోపుతూ ఉంటే హెలికాప్టర్లో నుంచి కూడా అంత శబ్దం రాదట, అంత విపరీతమైనటువంటి శబ్దం వస్తుందట. ఎన్నో నిద్రలేని రాత్రులు. ఆ దినాల మధ్యలో తన భార్య సుమారుగా 1863 ఆ ప్రాంతంలో ఆయన భార్య చనిపోయింది. అందరూ అన్నారు, అయ్యా ఇక నువ్వు కూడా వెళ్ళిపో. భార్యని సమాధి చేస్తే భార్య సమాధి దగ్గర ఒక ప్రార్థన చేశాడు, దేవా ఈ పల్లకీని మోసే బాధ్యతలో నుండి, నీ ప్రేమలో నుండి ఏ లోకపు ప్రేమ నన్ను ఎడబాపకూడదయ్యా. పల్లకీని మోయటానికి వచ్చాను, కరువు వచ్చినా, ఖడ్గం వచ్చినా, వస్త్రహీనత వచ్చినా, ఉపద్రవం వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా, చివరికి కట్టుకున్న భార్య చనిపోయినా, లోకములో ఏ ప్రేమ నీ ప్రేమ నుండి ఎడబాపకూడదయ్యా అని ఆ ప్రాంతంలో సేవ చేసుకుంటూ ఉన్నాడు. సుమారుగా 1865 ఆ ప్రాంతంలో ఇంగ్లాండ్ దేశంలో భార్య కార్యక్రమాలు అంటే ఈ
మరణానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ ముగించుకొని మరలా ఆఫ్రికా ఖండానికి సేవకు వచ్చాడు. ఒక్కడే ఒంటరివాడిగా. తనతోపాటు కొంతమంది పనివాళ్ళు ఉన్నారు. ఆ చీకటి ప్రాంతాల్లో సంచరిస్తూ ఇంగ్లాండ్ దేశానికి కానీ ఇక చుట్టూతో ఉన్న దేశాలకు కానీ పూర్తిగా కమ్యూనికేషన్ కట్ అయిపోయింది. సుమారుగా 6 సంవత్సరాల పాటు, ఈ వ్యక్తి పేరు డేవిడ్ లివింగ్స్టన్. సుమారుగా 6 సంవత్సరాల పాటు డేవిడ్ లివింగ్స్టన్ అనే వ్యక్తి బ్రతుకున్నాడో లేదో, సజీవంగా ఉన్నాడో చచ్చిపోయాడో, అసలు భూమి మీద ఉన్నాడో భూలోకంలో నుంచి అసలు పూర్తిగా ఏ సమాచారం లేదు. ఎన్ని సంవత్సరాలు తెలుసండి? ఆల్మోస్ట్ 6 సంవత్సరాల పాటు. ఆ రోజుల్లో ఇంగ్లాండ్ దేశాన్ని పరిపాలన చేస్తున్న మహారాణి ఇంకా కొంతమంది అసలు ఈ డేవిడ్ లివింగ్స్టన్ ఏమైపోయాడో కనుక్కుందామని రకరకాల పరిశోధనలు చేశారు. కనుగొనలేకపోయాడు. ఎట్ లాస్ట్ స్టాన్లీ అనే ఒక విలేకరి, అందరూ చూడండి, స్టాన్లీ అనే ఒక విలేకరి, ఆ వ్యక్తి ఎవరయ్యంటే హేతుభావాలు కలిగిన వాడు. దేవుడు లేడు, దయ్యం లేదు, ఇదే ఆయన వాదన. దేవుడుంటే కనపడమని నేను నమ్ముతా అనేటువంటి వాదన. అలాంటి వ్యక్తి ఈ న్యూస్ పేపర్ రిపోర్టర్, ఈ పాత్రికేయుడు డేవిడ్ లివింగ్స్టన్ బ్రతుకున్నాడో లేదో తెలుసుకుందామని చెప్పి ఆ పరిశోధన నిమిత్తం ఆఫ్రికా అడవుల్లో అడుగుపెట్టాడు. కొన్ని రోజుల పాటు వెతికాడు. ఈలోపు ఎవరినో అడిగాడు, అయ్యా ఇక్కడ సేవ చేయటానికి కొన్ని సంవత్సరాల క్రితం డేవిడ్ లివింగ్స్టన్ అనే వ్యక్తి వచ్చాడు కదా, ఆయన బ్రతుకున్నాడా, సజీవంగా ఉన్నాడా, ఒకవేళ సజీవంగా ఉంటే ఆరోగ్యంగా ఉన్నాడా, ఆయన పరిస్థితి ఎట్లా ఉందో ఒకసారి చెప్పండి అయ్యా అన్నారు. అయ్యా బ్రతికే ఉన్నాడు, అదుగదుగుదుగు అంత దూరాన్ని ఒక చిన్న గుడిసె కనపడుతుంది, ఆ గుడిసెలో ఉన్నాడయ్యా. ఇంగ్లాండ్ దేశంలో సుఖవంతమైన జీవితం అనుభవించిన ఈ డాక్టర్ ఒక చిన్న గుడిసెలో ఏంటి పరిస్థితి అని అనుకుంటా ఈ రిపోర్టర్ మెల్లిగా గుడిసె వైపు నడుచుకుంటూ వెళ్ళాడు. ఆ గుడిసెలో నుండి ఒక కన్ను పోగొట్టుకొని, ఒక కాలు స్పర్శను పోగొట్టుకొని, చెయ్యి భుజం దిగిపోయి, అవిటి కన్నుతో, అవిటి చేతితో, అవిటి కాలుతో ఇలా కాలు ఈడ్చుకుంటా బక్క చిక్కిన ఒక వ్యక్తి, ఇవాళో రేపో చనిపోతాడు అన్నట్లుగా బక్క చిక్కిన ఒక వ్యక్తి ఆ గుడిసెలో నుంచి బయటకు వచ్చాడు. ఈయనకు అర్థం కాల, అయ్యా నాకు డేవిడ్ లివింగ్స్టన్ కావాలి, ఎక్కడున్నాడు ఆయన? నిలవబడి అంటాడు, నేనేనయ్యా, నేనే. ఈ విలేకరి డేవిడ్ లివింగ్స్టన్ గారిని అట్లాగే చూసి నిశ్చేష్టుడే, ఏడుస్తూ, ఇంగ్లాండ్ దేశంలో ఓ ఘనమైన ఉద్యోగం చేస్తూ ఘనమైన స్థితిలో బ్రతికిన నీకు పూరి గుడిసెలో ఒక అనాథలాగా, దిక్కు మొక్కు లేనివాడిగా ఇక్కడ బ్రతకాల్సిన అవసరం ఏముందయ్యా? ఏడ్చి, డేవిడ్ లివింగ్స్టన్ ఇక్కడ నీకు ఎవ్వరూ లేరు, రా మన దేశానికి తీసుకొని వెళ్తా అన్నాడు. ఆయన నాగటి మీద చేయి పెట్టాను, వెనుదిరిగి చూడను, చావైనా బ్రతుకైనా, మేలైనా కీడైనా యేసుకు ఈ జీవితం బలిదానం చేయబడింది. ఆయన సేవాయాత్రలో బలి చేయబట్టానికే నేను ఇష్టపడతాను, నేను ఇక్కడే ఉంటాను. కొన్ని వారాల పాటు అసలు ఈయన పరిస్థితులు ఏంటో చూద్దామని చెప్పి, ఈయన వాతావరణం ఏంటో చూద్దామని చెప్పి, ఖచ్చితంగా చెప్పలేను కానీ 2-3 వారాలు ఆయనతో పాటు ఉన్నాడు. ఏం తింటున్నాడో చూస్తున్నాడు. ఆ బలహీనమైన శరీరంతో కూడా గ్రామానికి, తండాకు, అడవి ప్రాంతాలకు వెళ్ళి దేవుని వాక్యం చెప్తూ ఉంటే, అయ్యా ఆరోగ్యం బాగాలేదు కదా, ఎందుకు పరిచర్యకి వెళ్తావు? 2 రోజులు రెస్ట్ తీసుకోవచ్చు కదా, శరీరం అంతా బక్కచిక్కిపోయింది కదా, ఈ బలహీన శరీరంలో ఎందుకు నువ్వు ఆ పనికి వెళ్తావు? రెస్ట్ తీసుకోవచ్చు కదా. ఆగేవుడు కాదు. విచిత్రం చూడండి, 2 వారాలు గడిచిన తర్వాత ఈ స్టాన్లీ అనే వ్యక్తి తిరిగి తన దేశానికి వెళ్ళే ముందు యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించి
బాప్తిస్మం తీసుకొని ఆనాటి నుండి ప్రభువుకు సాక్షిగా బ్రతకటం ప్రారంభించాడు. ఇక్కడ ఒక మాట చెప్తాను, అయ్యా స్టాన్లీ, ఏ సువార్త విని నువ్వు మారావు? నిన్ను మార్చిన సువార్త ఏది? ఒకటే మాట అన్నాడంట, డాక్టర్ వృత్తిలో ఉన్నవాడు తన ఉద్యోగాన్ని వదిలిపెట్టి అడవి జాతి ప్రజల మధ్యలోకి వచ్చి పూరి గుడిసెలో ఉంటూ క్రూర మృగాల మధ్యలో సంచరిస్తూ యేసు ప్రభువారు పరలోకాన్ని విడిచి భూలోకానికి దాసుడిగా దిగొచ్చారు అన్న మాట నేను చదివాను, కానీ ఇది డేవిడ్ లివింగ్స్టన్ జీవితంలో నేను చూస్తున్నాను అన్నాడట. ఆ యేసయ్య ప్రేమ ఎంత గొప్పదైతేనో కదా ఒక ధనవంతుడు దేవుని కొరకు దరిద్రుడిగా మారేది. ఆయన ప్రేమలో ఉన్న మాధుర్యాన్ని తెలుసుకోవటానికి యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించాడు. యేసు ప్రభు ప్రేమలో ఉన్న ఆ మాధుర్యతే, ఆ ప్రేమను తనివి తీరా అనుభవించిన వాడే, ఆ ప్రేమ ఎత్తును లోతును వెడల్పును దాని పరిపూర్ణంగా అనుభవించిన వాడే నేను ధనవంతునైనా యేసు నా కొరకు దరిద్రుడైనట్లు, యేసు తను తాను నా కొరకు బలి చేసుకున్నట్లు యేసుక్రీస్తు సేవ నిమిత్తం నేను బలైపోతానని చెప్పి ఈ డేవిడ్ లివింగ్స్టన్ బలైపోయాడు. ఈ జీవితం నా మనోనేత్రాలు వెలిగించింది. ఈ ప్రేమ ఎంత గొప్పది కాకపోతే ధనవంతుడు దేవుని కొరకు దరిద్రుడిగా మారుతాడని యేసయ్య ప్రేమ లోతును తెలుసుకోవటానికి యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించి ఆ తర్వాత ఈ దేశానికి వచ్చి దేవుని సేవ చేసి, సరే ఆయన సంగతి కాదు, సుమారుగా 1867 ఆ ప్రాంతంలో డేవిడ్ లివింగ్స్టన్ గారు 67 మే 1వ తారీఖున ఆఫ్రికా ఖండ రక్షణ కొరకు ప్రార్థన చేయటానికి బలహీనమైన స్థితిలోనే, ఎందుకంటే ఈ పరివారం పల్లకీని మోసేవాడు తన సుఖాన్ని చూసుకోవడం, అనారోగ్య పరిస్థితులలో కూడా బలహీన పరిస్థితులలో కూడా దేవునికి బలిగా మార్చబడాలనే కోరుకుంటాడు. ఆ బలహీన పరిస్థితుల్లో మోకరించి, దేవా నేను మోయగలిగినంత కాలం మీ పల్లకి మోసేనయ్యా, మిమ్మల్ని సమీపించే దినాలు నా జీవితంలో సంక్రమించాయి, నేను ఎరుగుదును, నేను చనిపోయినా ఈ గడ్డ మీద మీ సేవ చనిపోకూడదు, బలమైన సేవకులు లేవాలి, అద్భుతమైన సువార్త పరిచర్య జరగాలి, ఈ ఖండాన్ని కనికరించాయని విచిత్రం చూడండి. ప్రార్థన చేస్తూ చేస్తూ ఆ ప్రార్థనలోనే తన ఆఖరి శ్వాసను విడిచిపెట్టాడు. అదే ప్లేస్. ప్రార్థన చేస్తూ చేస్తూ, నా ప్రభు బిడ్డలారా, ఓ క్రైస్తవుడిగా నీ బ్రతుకులో ఎప్పుడు నీ గుండెల్లో ఉండాల్సిన మాట, దేవా మరణం అనేది ఏదో ఒక రోజు నా జీవితంలో జరిగేదే, చావు అనేది ఏదో ఒక రోజు నా బ్రతుకులో తథ్యమే, కానీ నా ప్రాణం విడిచే ఆఖరి గడియ ప్రార్థన చేస్తూ నా ప్రాణాన్ని విడవాలి, వాక్యం చదువుతూ నా ప్రాణాన్ని విడవాలి, నీ మందిరంలో పరిచర్య చేస్తూ నా ప్రాణం విడవాలి, సావుకునిగా నా వ్యక్తిగతంగా బలిపీఠం మీద నిలబడి దేవుని వాక్యం చెప్తూ అది నిండు వృద్ధాప్యమైనా 70 సంవత్సరాలైనా 80 సంవత్సరాలైనా 90 సంవత్సరాలైనా బలిపీఠం మీద నిలబడి వాక్యం చెప్తూ ఆయన సన్నిధిలో నిలబడి వాక్యం చెప్తూ ఆఖరి శ్వాసను విడవాలి. ఆయన చనిపోయాడు అన్న సంగతి ఆఫ్రికా ఖండంలో అంతకాలం ఏ ప్రజల మధ్యలో సేవ చేశాడో, ఆయన ద్వారా రక్షించబడి కొంతమంది సేవకులు ప్రభు దగ్గరికి వచ్చిన బిడ్డలు ఉన్నారు. ఈయన చనిపోయాడు అన్న సంగతి తెలుసుకొని వెంటనే బిడ్డలారా ఏం చేశారో తెలుసా? కత్తి తీసుకొని ఆయన ఉదర భాగాన్ని 2గా చీల్చి ఆయన గుండెను బయటికి లాగి ఆఫ్రికా ఖండంలో ఆయన గుండెను సమాధి చేసి, ఆ తర్వాత ఆ శవాన్ని పార్సిల్ చేసి సముద్ర తీరానికి తీసుకొచ్చి ఇంగ్లాండ్ దేశానికి పంపించారు. ఎందుకు ఈ పని చేశారు తెలుసా? శవాన్ని పొరపాటున ఇంగ్లాండ్ దేశపు వాళ్ళు ఎంత గొప్ప సేవకుని తమకెవరు అన్న సంగతి వాళ్ళు ఎరిగి
కనీసం ఈయనకి చెందిన అవయవాల్లో ఏదో ఒకటి మన ఖండంలో ఉండాలి, ఏది ఉంటే బాగుంటుంది అని చెప్పి గుండెను చీల్చి ఆ గుండెను వాళ్ళ దేశంలో సమాధి చేశారు. ప్రపంచంలో 2 చోట్ల సమాధి ఉన్న ఒకే ఒక వ్యక్తి డేవిడ్ లివింగ్స్టన్ గారు. ఏ వ్యక్తికైనా సమాధి ఒక చోటే ఉంటుంది. బిడ్లరా, ఈరోజు పరిస్థితి ఏంటో తెలుసా? ఆసియా ఖండం, యూరప్ ఖండం, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఈ 5 ఖండాలలో అద్భుతంగా ఈరోజు సేవ ఎక్కడ జరుగుతుందో తెలుసా? ఆఫ్రికా ఖండంలో జరుగుతుంది. ఈరోజు ఆ ఖండాన్ని చూస్తే, మందిరాలు చూస్తే ఎకరాలు, అసలు మందిరపు అంచు ఎక్కడా అని వెతికితే కనపడదు. అయ్యా, మీ దేశంలో ఎంత గొప్ప సేవ జరగటానికి కారణం ఏంటి? ఆఫ్రికా ఖండ దేశస్తులు ఏమంటారు తెలుసా? టిల్ డేట్, ఈ రోజు వరకు కూడా డేవిడ్ లివింగ్స్టన్ గుండె చప్పుడు మా దేశంలో వినబడుతూ ఉంది. ఆయన చనిపోయిన ఆయన గుండె చప్పుడు మా దేశంలో వినబడుతుంది. మా దేశంలో ఏ వ్యక్తి సేవకు బయలుదేరినా చేస్తే డేవిడ్ లివింగ్స్టన్ లాగా సేవ చేయాలి, బ్రతికితే డేవిడ్ లివింగ్స్టన్ లాగా దేవుని కొరకు బలి కావాలి. ఈ పల్లకీని మోయటానికి 60 మంది పరివారం. త్వరగా చెప్తాను. ఈ 60 మంది పరివారం ఎలాంటి వాళ్ళు అంటే, నంబర్ 1 పరాక్రమశాలులు అని రాసింది. నంబర్ 2 ఖడ్గదారులు అని రాసింది. నంబర్ 3 చెప్పాలి యుద్ధ వీరులు అని రాసింది. నా ప్రభు బిడ్డలారా, ఎందుకు వీళ్ళు ఖడ్గాన్ని ధరించారు? యుద్ధ వీరులు ఎందుకు వాళ్ళతో పాటు ప్రయాణమే వెళ్తున్నారు? గమనించండి, నా వైపు చూడండి. రాత్రి భయము చేత వారు ఖడ్గాన్ని ధరించారు అని రాసింది. అంటే ఆ పల్లకి పగటిపూట ప్రయాణమే వెళ్తుందా, రాత్రిపూట ప్రయాణమే వెళ్తుందా? అమ్మా, ఆ పల్లకి రాత్రిపూట ప్రయాణమే వెళ్తుంది. నా ప్రభు బిడ్డలారా, పల్లకి సంఘం అని అనుకున్నాం కదా. జీవము కలిగిన దేవుని సంఘాలు కూడా ఇప్పుడు రాత్రి జాములు యందు ప్రయాణమై వెళ్తున్నాయి. ఇది రాత్రి జాము. నేడో రేపో ఉదయం కాబోతుంది. నీతి సూర్యుడు ఉదయించబోతున్నాడు. ప్రస్తుతం సంఘం రాత్రి జాములు యందు ప్రయాణమై వెళ్తుంది. ఒకసారి వినండి. ప్రయాణికుడికి ప్రమాదం, అపాయం, కీడు పగటిపూట ఎక్కువ ఉంటుందా, రాత్రిపూట ఎక్కువ ఉంటుందా? దొంగల భయం రాత్రిపూటే. ఏ పొదల్లో ఏ క్రూర మృగం ఉందో, ఏ చాటైన స్థలములో ఏ ఖడ్గ మృగం ఉందో, ఎక్కడ పాముందో, ఎక్కడ తేలుందో గ్రహించలేని పరిస్థితి. నా ప్రభు బిడ్డలారా, ఒక్కసారి చూడండి. సంఘం అది ఇమ్మాన్యుయేల్ పరిచర్య మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి సంఘం రాత్రి అనుభవాల్లో ప్రయాణమే వెళ్తుంది. ఏ ప్రాంతంలో ఎదుగుతున్న ఏ సంఘాన్ని చూసినా బండ మీద సర్పము జాడ తెలియదు అని అన్నట్లుగా శత్రువైన సాతాను రాత్రి జాములు యందు ప్రయాణమై వెళ్తున్న సొలొమోను పల్లకి మీద దాడి చేయాలని వాడు ఆది నుండి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వాడు పల్లకి మీద దాడి చేయాలని ప్రయత్నం చేసేటప్పుడు ఇప్పుడు సంఘాల్లో నుంచి ఎవరు లేవాలో తెలుసా? పరాక్రమవంతులు లేవాలి, ఖడ్గదారులు లేవాలి, యుద్ధ వీరులు లేవాలి. నా ప్రభు బిడ్డలారా, వారిలో అక్కడ రాయబడిన మాట ఇశ్రాయేలీలలో పరాక్రమవంతులు అని రాసింది. చెప్పకూడదాం గట్టిగా. నాతో కలిసి మీరు మాస్క్ పెట్టుకున్నా పర్వాలేదు, కాస్త పెద్దగా చెప్పండి. ఇశ్రాయేలీలలో మరలా ఇశ్రాయేలీలలో పరాక్రమవంతులు. ఇశ్రాయేలీలు అని లేదండి, ఇశ్రాయేలీలలో ఎవరు పరాక్రమవంతులో వాళ్ళే ఈ పల్లకి మోయటానికి వచ్చారు. క్లుప్తంగా చెప్తాను. ఇశ్రాయేలు అనగా ప్రార్థనలో పోరాడి గెలిచేవాడు. అసలు ఇశ్రాయేలు అంటే నువ్వు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచితివి. ఇశ్రాయేలు అంటే ప్రార్థనలో పోరాడేవాడు. ఇప్పుడు ఇశ్రాయేలీలను తీసుకొని వెళ్ళలా. ఇశ్రాయేలీలలో పరాక్రమవంతులు అంటే ప్రభు బిడ్డలారా, పోరాడుతూ ప్రార్థించే వారిలో
వీళ్ళు పరాక్రమవంతులు. ఎందులో పరాక్రమవంతులు? కొంతమంది ఉంటారు తిండిలో పరాక్రమవంతులు. ఆడు ముందు ఇడ్లీలు పెడితే వాడు ఒకడంట 70 ఇడ్లీలు 30 చపాతీలు తిన్నాడంట. తిని ఇంకేమైనా ఉన్నాయా అని అడిగాడంట. వాడు ఈ తరపు బకాసురుడు. కొంతమంది తిండిలో పరాక్రమవంతులు ఉంటారు, ఇంకొంతమంది కొట్లాట్లో పరాక్రమవంతులు ఉంటారు, లోకంలో రకరకాల విషయాల్లో పరాక్రమవంతులు ఉంటారు. కానీ ఈ పల్లకీని మోయటానికి వచ్చిన వాళ్ళు దేనిలో పరాక్రమవంతులు తెలుసా? పోరాడుతూ ప్రార్థించే విషయంలో పరాక్రమాన్ని చూపించేవాళ్ళు. ఏంటి పోరాడుతూ ప్రార్థించే విషయంలో పరాక్రమం? యాకోబు యబ్బోకు రేవు దగ్గర సాయం సంధ్య వేళ ప్రార్థనకు మోకరించాడు. సాయం సంధ్యో రాత్రో ఖచ్చితంగా చెప్పలేం, కానీ మొత్తానికి 7 దాటిన తర్వాత, సాయంత్రం 7 దాటిన తర్వాత ప్రార్థనలో మోకరించాడు. బిడ్డలారా, సాయంత్రం 7, 8 ఆ ప్రాంతంలో ప్రార్థనకు మోకరించిన యాకోబు మధ్యరాత్రి 12 వరకు ప్రార్థన చేశాడు. అలసట రాలా. 2 అలసట రాలా. 4 అలసట రాలా. తెల్లవారిన తర్వాత దేవుడే అంటాడు, నన్ను వదిలిపెట్టు, నేను వెళ్ళిపోతా. వదిలిపెడతా, నన్ను దీవించిన తర్వాతే వదిలిపెడతా. నీవు నన్ను దీవించే వరకు నిన్ను వదిలిపెట్టనయ్యా అని. విచిత్రం చూడండి, ప్రార్థనలో పోరాడుతూ 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 తెల్లవారుజాము 5 గంటల వరకు, అంటే ఆల్మోస్ట్ 8-9 గంటలు ఏకదాటిగా ప్రార్థన చేశాడు, కానీ అలసిపోలా. ఇశ్రాయేలీయుడే ప్రార్థనలో ఎంత పోరాట పటిమ కలిగినోడైతే, ఇశ్రాయేలీలో పరాక్రమవంతులని పిలువబడిన వాడు ప్రార్థనలో ఇంకెంత పోరాట పటిమ కలిగి ఉంటాడు? బిడ్డలారా, ఒక్క క్షణం నా వైపు చూడండి. మిమ్మల్ని నొప్పించాలని కాదు, కానీ వాక్యము చేత మిమ్మల్ని నొప్పించి ఒప్పించాలనేది నా ప్రయత్నం. ప్రార్థనలో మోకరించావు, పట్టుమని అర్ధగంట మోకరించి ప్రార్థన చేయటానికి కూడా నీకు మనసు రాలేదంటే నీవేమి ఇశ్రాయేలీయుడివి? పట్టుమని 1 గంట మోకరించి ప్రార్థన చేయటానికి నీకు మనసు రావట్లేదంటే నీవేమి ఇశ్రాయేలీయుడివి? ఇశ్రాయేలీయుడివే నువ్వు కాకపోతే ఇశ్రాయేలీలలో పరాక్రమవంతులు ఎలా అవుతాం? ఏకదాటిగా. బిడ్డలారా, నీ జీవితంలో ప్రార్థన ఎలా ఉండాలంటే పోరాడేదిగా ఉండాలి. ఆమేన్. గట్టిగా చెప్దాం, ఆమేన్. ప్రార్థన ఎలా ఉండాలంటే అది పోరాడేదిగా ఉండాలి. కొంతమంది ప్రార్థన చేస్తారు, అది ప్రార్థనో ఏమో అర్థం కాదు. ఆ ప్రార్థన అని చెప్పి తలకాయ నేల మీద ఆనించి వెనక సీటు పైకి లేపి గురకలు పెట్టి నిద్రపోతూ ఉంటారు. ఇంకొంతమంది నోట్లో నత్తోడిలాగా గుణగుణ 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 గుణుగుతూ ఉంటారు. ప్రార్థన పోరాటం. పోరాడేవాడు యుద్ధ భూమిలో నిలవబడి ఇట్లా చేతులు కట్టుకొని ఉన్నాడు అనుకోండి, అది పోరాటం అయిద్దా? పోరాటంలో యుద్ధ భూమిలో నిలవబడిన సైనికుని యొక్క ప్రతి అవయవం అది కదలటం ప్రారంభిస్తుంది. శరీర అవయవాలు కదులుతూ ఉంటాయి. యుద్ధ వీరుడు యుద్ధ భూమిలో పరాక్రమాన్ని కనపరిచేవని శరీరపు కదలికలు ఎలా ఉంటాయో ప్రార్థనలో మోకరించిన తర్వాత. ఇప్పుడు చూడండి, యుద్ధ వీరుడు యుద్ధ భూమిలో అడుగుపెట్టిన తర్వాత నా వైపు చూడండి, ఆవలింత వస్తుందా? రాదు, రాదు. ఆ వ్యక్తి లోపటున్న విజయకాంక్ష ఇటు నిద్రమత్తు కానీ, అటు ఆవలింత కానీ, ఇటు బలహీనత కానీ ఏది రాకుండా విజయమో వేరే స్వర్గమో, విజయమో వేరే స్వర్గమో సాధించాలని అణువణువు వేయిపరిచి బలి చేసి పోరాడుతూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. గట్టిగా చెప్దాం ఆమేన్. 8 గంటలు ఏకదాటిగా ప్రార్థన చేశాడు. సొలొమోను పల్లకీని మోయటానికి ప్రార్థనలో పరాక్రమవంతులు దేవునికి కావాలి. బిడ్డలారా, నీ ప్రార్థనా జీవితం ఎలా ఉంది ఒకసారి ఆలోచించు. సెప్టెంబర్ మాసం నుంచి ఆల్ నైట్ ప్రేయర్లు జరుగుతున్నాయి కదా, కనీసం ఒక్క రాత్రైనా నీ కుటుంబం మేలుకొని ప్రార్థన చేసిందా? ఓకే, నీ భార్య ప్రార్థన చేసి ఉండొచ్చు, ప్రైజ్ గాడ్, సిస్టర్ ప్రార్థన చేసి ఉండొచ్చు, మరి నీవు?
ఒక్క రాత్రి ప్రార్థన చేయటానికి మనం అలసిపోతున్నామంటే మనలో పరాక్రమం ఎక్కడ? పరాక్రమవంతులుగా పిలువబడటానికి మనం ఎక్కడ తగిన వాళ్ళం? కారణం ఏంటంటే నీ పల్లకి మోయటానికే నువ్వు అలసిపోయావు, నీ పిల్లల్ని మోయటానికే అలసిపోయావు, నీ ఇంటిని మోయటానికి అలసిపోయావు. నీ ఇళ్ళనే పల్లకి మోస్తున్న నీ జీవితంలో దేవుని పల్లకి మోసేది ఎవరు? జీవము కలిగిన దేవుని సంఘం అనే పల్లకిని మోయటానికి అయ్యా నన్ను నేను బలి చేసుకుంటాను అనే సమర్పణ నీకు లేకపోతే, ఒక్క మాట చెప్తాను, ముగింపులోకి వెళ్ళబోతున్నాను. నా వైపు చూడండి. నోవాహు వాడలోకి ఎంతమంది అడుగు పెట్టారు చెప్పండి? నోవాహు వాడలోకి ఎంతమంది ప్రవేశించారు మనుషులు? ఎంతమంది అండి? నా వేలు చూసైనా చెప్పండి, ఎంతమంది అండి? 8 మంది అడుగు పెట్టారు. నేనంటాను, ఆ ఓడలోకి 8 మంది ఎందుకు అడుగు పెట్టారు? 8 మందే ఎందుకు అడుగు పెట్టారు తెలుసా? ఓడ నిర్మాణము కొరకు ఆ 8 మంది కష్టపడ్డారు గనక, కష్టపడిన వాళ్ళకే ఓడలో అడుగు పెట్టడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆ 8 మంది దేవుడు వర్షాన్ని కురిపించబోతున్నాడట, జలప్రలయంతో లోకాన్ని నాశనం చేయబోతున్నాడట. అయ్యా రండి ఓడ కట్టుకుందాం అని నోవాహు పిలుపిచ్చాడు. ఆ పిలుపు విన్న ఆయన భార్య, ఆ పిలుపు విన్న ఆయన 3 కుమారులు, ఆయన పిలుపు విన్న 3 కోడండ్రు 100 సంవత్సరాల పాటు ఓడ నిర్మాణంలో తనమునకలయ్యారు. తతిమ వాళ్ళంతా ఏమన్నారో తెలుసా? దేవుడు వస్తాడంట, వర్షం కురిపిస్తాడంట, ఈ ఓడలోకి వెళ్ళిన వాడే కాపాడబడతాడంట, తతిమ వాళ్ళంతా పాడైపోతారంట. వీళ్ళ పిచ్చి భక్తి కాకపోతే, వీళ్ళ మూఢనమ్మకం కాకపోతే ఎగతాళిగా మాట్లాడారు. నోవాహు కుటుంబం ఒక్కటే ఆ 8 మంది 100 సంవత్సరాల పాటు ఆ ఓడ నిర్మాణం కోసం చెమటోడ్చారు, ప్రయాసపడ్డారు. మన ఎర్రజెండా వాళ్ళ నినాదం ఉంది కదా, దున్నిన వాడిదే భూమి. ఎవరిదండి? చెప్పాలి. ఎవరిదండి? చెప్పాలి. ఊరోళ్ళందరిది ఆ భూమి కాదు. ఎవడైతే ఆ భూమిని దున్నుతాడో దున్నిన వాడిదే భూమి. పాటుపడిన వ్యవసాయకుడే ఫల సహాయం పొందుతాడు, పౌలు గారు సెలవిస్తున్నాడు. బిడ్డలారా, ఈ లోకంలో సంఘం కోసం నువ్వు బలి కాకుండా నీ పిల్లల కోసం బలయ్యో, ప్రైజ్ గాడ్, కావాలి కూడా. నీ పిల్లల కొరకు మాత్రమే బలైతే అది ప్రమాదం. నీ కుటుంబానికి మాత్రమే బలైతే ప్రమాదం. నీ ఒక మంచి స్థితిలోకి రావటానికి మాత్రమే బలైతే అది ప్రమాదం. ఒకవైపు నీ ధర్మాలను నువ్వు నెరవేరుస్తూ వాటికి మించి సంఘం కొరకు బలయ్యే వ్యక్తులు సంఘాలలో నుంచి లేచుదురుగాక. లేదంటే నేను ఆదివారం మందిరానికి వస్తాను, దశంభాగం మాత్రమే ఇస్తాను, ఒక పరిచర్యతో నాకు సంబంధం లేదు, ఒక ప్రార్థనతో నాకు సంబంధం లేదు, ఆ దశంభాగం కూడా నేను ఇస్తే ఇస్తా, లేకపోతే లేదు, నా వరకు నేను సుఖవంతమైన జీవితం అనుభవిస్తాను అని ఒకవేళ నీ సుఖాన్ని నువ్వు కోరుకుంటే, నోవాహు ఆ ఓడలో అడుగుపెట్టింది ఎంతమంది? 8 మంది. 8 మంది ఎందుకయ్యా? ఈ 8 మంది ఓడ నిర్మాణం కోసం చెమటోడ్చారు, రక్తాన్ని చిందించారు, ప్రయాసపడ్డారు. దేవుడు మనకు చక్కటి నోవాహు ఓడ లాంటి సంఘాన్ని ఇచ్చాడు. సొలొమోను పల్లకి లాంటి అద్భుతమైన పల్లకీని ఇచ్చాడు. బిడ్డలారా, ఈ పల్లకీని మోయటానికి నిన్ను నీవు బలి చేసుకోవటానికి సిద్ధంగా ఉందువుగాక. పల్లకీని మోయటానికి బలి చేసుకుంటేనే పరలోకంలో అడుగు పెట్టడానికి దేవుడు కృప చూపిస్తాడు. వీళ్ళు ఇశ్రాయేలీలో పరాక్రమశాలులు, రెండవది ఖడ్గదారులు అని రాసింది. ఖడ్గము దేవుని వాక్యానికి గుర్తు. 2వ సమూయేలు గ్రంథం ఒకసారి చూడండి. 2వ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం.
నాతో కలిసి అందరూ చెప్పండి. దోదో కుమారుడైన ఎలియాజర్, అందరూ దోదో కుమారుడైన ఎలియాజర్, ఇతడు దావీదు ముగ్గురు బలాజ్యులలో ఒకడు. యుద్ధమునకు కూడి వచ్చిన ఫిలిష్తీయులు ఇశ్రాయేలును తిరస్కరించి ఢీకొన వచ్చినప్పుడు ఇశ్రాయేలీలు వెళ్ళిపోగా ఇతడు లేచి చేయి తిమ్మిరిగొని కత్తి దానిని అంటుకొని పోవు వరకు ఫిలిష్తీయులను హతము చేయుచూ వచ్చెను. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీలకు గొప్ప రక్షణ కలుగు చేసెను. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. 9 ఎలియాజరు అనే ఒక వ్యక్తి గూర్చి రాసి ఉంది. బిడ్లరా, ఇప్పుడు ఇశ్రాయేలీలకు యుద్ధకాలం, ఇందాక మనం చెప్పుకున్నట్లుగా రాత్రి కాలం. ఈ ఇశ్రాయేలీల మీద యుద్ధం చేయటానికి కూడా కాదు, ఇక్కడ ఏమని రాసిందంటే ఢీకొనటానికి అని రాసింది. ఇశ్రాయేలీలను ఢీకొనటానికి ఫిలిష్తీయులు వస్తే ఆ శత్రు సమూహాన్ని చూసి ఇశ్రాయేలీలు పారిపోయారు. ఎలియాజరు ఏం చేశాడో తెలుసా? మీరందరూ పారిపోయినా నేనొక్కడిని దేవుని పక్షాన నిలవబడతాను. మీరందరూ వెళ్ళిపోయినా నేనొక్కడినే దేవుని ప్రజల తరపున నిలవబడి నేను పోరాడుతాను. ఆ ఒక్కడు నిలవబడి పోరాటం ప్రారంభించాడు. ఆ ఒక్కడిని బట్టి ఇశ్రాయేలీలకు దేవుడు రక్షణ దయచేశాడు. బిడ్లరా, నేను ఎప్పుడూ చెప్తాను కదా, దేవుని సన్నిధిలో దేవుని కొరకు నిలవబడేవాడు ఒక్కడు నిలవబడ్డా, దేవుని కొరకు ఒక్క వ్యక్తి నిలవబడ్డా, ఆ ఒక్క వ్యక్తిని బట్టి దేశాలను దేవుడు కరుణించును గాక. గట్టిగా చెప్తాం ఆమేన్. ఒక్క దావీదు ఇశ్రాయేలు రక్షణకు కారణం కాలేదా? ఒక్క సమూయేలు ప్రార్థన ఇశ్రాయేలు దేశ కాపుదలకు కారణం కాలేదా? ఆ ఒక్క చిన్నవాడి చేతిలో ఉన్న రొట్టెలు 5,000 మంది పురుషుల ఆకలి తీర్చడానికి కారణం కాలేదా? ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, నీ ఒక్కదానివి ప్రభు కొరకు నిలిస్తే, నీ ఒక్కడివి ప్రభు కొరకు నిలిస్తే, నేనొక్కడిని ప్రభు కొరకు నిలిస్తే నాకు 10 మంది కావాలి, తప్పులేదు. నాకు 10 మంది సహకరిస్తే బాగుండు, ఆ ఆలోచన అసలు తప్పులేదు. అయితే సహకరించకపోయినా ఎలియాజరు ఒక్కడు నిలవబడ్డాడు. ఆ ఒక్కడిని బట్టి దేశానికి దేవుడు రక్షణ దయచేశాడు. నా ప్రార్థన, ఆ ఒక్కదానివి నీవెందుకు కాకూడదు? ఆ ఒక్కడివి నీవెందుకు కాకూడదు? రైట్. తన ద్వారా దేవుడు విజయాన్ని చేకూర్చడానికి కారణం ఏంటంటే, ఫిలిష్తీయుల మీద యుద్ధం చేయటానికి కత్తిని తీసుకొని వెళ్ళాడు. కత్తితో యుద్ధం చేస్తూ ఉన్నాడు. చేయి తిమ్మిరెక్కిన కత్తి వదలలా. ఆ కత్తి చేయికి అంటుకుపోయే అంతగా తను యుద్ధం చేశాడు. కత్తి చేయి 2 అంటుకుపోయినాయి. చేయి తిమ్మిరెక్కింది, అయినా కత్తి వదలలా. కత్తి దేనికి గుర్తు? వాక్యానికి గుర్తు. చేయి దేనికి గుర్తు? పనికి గుర్తు. బిడ్డలారా గమనించండి, క్రియకు గుర్తు. కత్తి చేయికి అంటుకుపోవటం అంటే ఆ మాటకున్న అర్థం ఏంటో తెలుసా? నీవు చేసే ప్రతి పనిలో వాక్యం కనపడాలి. ఏ పని ప్రారంభించినా ఇది వాక్యానుసారమా కాదా? ఏ పని తలపెట్టినా దేవుని వాక్యం ఇలా చేయమంటుందా లేదా? నీ జీవితంలో ఏ కార్యక్రమం ప్రారంభించినా వాక్యాన్ని ముందు పెట్టుకో. వాక్యము నీ క్రియ విడదీయలేని బంధం. కొన్నిసార్లు వాక్యానుసారంగా వెళ్ళేటప్పుడు చేయి తిమ్మిరెక్కిద్ది. కొన్నిసార్లు ఏ వాక్యం అండి, ఇంత వాక్యానుసారంగా బ్రతికితే నాకు జయం ఎక్కడా, చేయి తిమ్మిరెక్కింది. కానీ ఈ ఎలియాజరు ఏం చేశాడో తెలుసా? చేయి తిమ్మిరెక్కినా ఖడ్గాన్ని విడిచిపెట్టలా. ఆ ఖడ్గము అతని చేయి అంటుకుపోయింది. అఖండమైన విజయాన్ని సాధించాడు. నా ప్రభు బిడ్డలారా, ఈ సొలొమోను పల్లకి మోయటానికి వచ్చిన ప్రతి వారు ఖడ్గదారులయ్యుందురుగాక. చెప్దాం ఆమేన్.
ఇశ్రాయేలీలలో పరాక్రమవంతులయుందురుగాక. ఒకే మాట చదివించి నేను ప్రార్థన చేస్తాను. చూడండి, అందరూ చూడండి. ఆదికాండం 49వ అధ్యాయం 15వ వచనం. 49:15 ఒక్కసారి చూడండి. 49:15. ఎస్, నాతో కలిసి కాస్త అందరూ చెప్పండి. అతడు విశ్రాంతి మంచిదగుటయు ఆ భూమి రమ్యమైనదగుటయు చూచెను గనుక అతడు మోయుటకు భుజమును వంచుకొని వెట్టి చేయు దాసుడగును. అతడు మోయుటకు భుజము వంచుకొని వెట్టి చేయు దాసుడగును. ఇస్సాకరు గూర్చి రాసింది. ఇస్సాకర్ అంట దాసుడయ్యాడట. ఈ పల్లకి మోయటానికి, వెట్టి పని చేయటానికి తను అప్పగించుకున్నాడట. బిడ్లరా, ఈ మాట వినండి. ఇస్సాకరు, ఎందుకు వెట్టి చేయటానికి నువ్వు దాసుడు అయ్యావు? వెట్టి చేయుటకు, పల్లెటూళ్ళలో వెట్టి ఆయన ఒక ఆయన ఉంటాడు. ఇక నేను ఆ వివరాలు చెప్పలేను, కానీ వెట్టి ఆయన, ఇతడు వెట్టి చేయుటకు దాసుడు అయ్యాడట. ఆ భారం మోయటానికి భుజం ఉంచుకొని వచ్చాడట. ఎందుకయ్యా సంఘంలో వెట్టి పని చేస్తున్నావు? ఎందుకయ్యా దేవుని సేవలో వెట్టి పని చేస్తున్నావు? ఒక దాసుడులాగా తగ్గించుకొని, ఒక బానిసలాగా తగ్గించుకొని, ఏంటి మందిరంలో బానిస బ్రతుకు అని కొంతమంది ఇస్సాకారునంటే, ఇస్సాకారు ఏమంటాడో తెలుసా? నేను ఎందుకు ఈ వెట్టి పని చేస్తున్నానంటే అంటాడు, విశ్రాంతి మంచిదని, ఆ భూమి రమ్యమైనదని, రమ్యమైన భూమిని స్వతంత్రించుకోవటానికి నేను వెట్టి పని చేస్తున్నాను. నా వైపు చూసి ఈ మాట చెప్పండి. ఆ భూమి రమ్యమైనదని ఎంచి చెప్పండి. ఈ లోకంలో రమ్యమైనది ఏది? రమ్యమైన భూమి ఏది? పరలోకాన్ని మించిన రమ్యమైనది ఏది ఉంది? పరలోకంలో దొరికే అంత విశ్రాంతి ప్రపంచంలో ఎక్కడ దొరుకుతుంది? మన ఇంట్లో ఏసీ వేసుకున్న విశ్రాంతి దొరకదు. హాట్ ఉండేది ఉంటానే ఉంటుంది. వినండి, ఫ్యాన్ వేసుకున్న విశ్రాంతి దొరకదు. వినండి, లూమిని పార్క్ వెళ్ళిన విశ్రాంతి దొరకదు. ఈ ప్రపంచంలో విశ్రాంతిని పంచే స్థలం పరలోక రాజ్యం, రమ్యమైన దేశం, పరలోక దేశం. ఆ దేశాన్ని స్వతంత్రించుకోవటానికి ఇస్సాకారు ఈ లోకంలో పల్లకీని మోయటానికి, వెట్టి పని చేయటానికి తను అప్పగించుకున్నాడు. బిడ్డలారా, ఒక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఎందుకు మేము ఎంతగా ప్రయాసపడి వెట్టి పని చేయటానికి? సుఖం మాకొద్దు, కూర్చున్నా లేచిన సుఖం మాకొద్దు, సుఖవంతమైన జీవితం మాకొద్దు, కంటార నిద్ర మాకొద్దు. ఏదొద్దండి? మీలో ఎవరైనా ఈ ప్రార్థన చేసుకున్నారా? కంటార నిద్రొద్దు ప్రభా, సుఖం మాకొద్దు ప్రభా, సౌఖ్యం మాకొద్దు ప్రభా. మరి ఏం చేయాలి? వెట్టి పని చేయటానికి ఈ మందస్సం పల్లకి మోయటానికి మేము భుజాలు ఉంచుతామయ్యా, మా భుజాల మీద పెట్టుకుంటామయ్యా. వెట్టి పని చేస్తూ బ్రతుకుతాం. ఎందుకు ఈ ప్రయాసమో తెలుసా? ఒకానొక రోజు మధ్యాకాశానికి వచ్చి ప్రభు అంటాడు, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా, నా కొరకు ప్రయాసపడిన వారలారా, నా కొరకు చెమటను చిందించిన వారలారా, పల్లకీని మోయటానికి రక్తపు చుక్కలు నేల మీద చిందించిన నా ప్రజలారా, నా కొరకు ప్రయాసపడ్డారు. మీ కొరకు సిద్ధపరిచిన విశ్రాంతిలో ప్రవేశించండి అని మధ్యాకాశంలో నుంచి ప్రభు స్వరం వినబడుతుంది. ఓడ నిర్మాణానికి కష్టపడిన వాడే ఓడలో అడుగుపెట్టాడు. సంఘం కొరకు ప్రయాసపడిన వాడే పరలోకంలో అడుగు పెడతాడు. అలాంటి భాగ్యం మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక.